హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ రోజు మనం సమ్మర్ స్పెషల్ రెసిపీలో స్వీట్ లస్సీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎండాకాలంలో ఈ ఎండల వేడి నుండి తట్టుకోవడానికి మజ్జిగకు మించిన డ్రింక్ మరొకటి లేదు. మనం సమ్మర్లో ఈ స్వీట్ లస్సీ తాగడం వల్ల శరీరం త్వరగా చల్లబడుతుంది. అలాగే శరీరానికి కావాల్సిన వివిధ రకాల పోషకాలు కూడా అందుతాయి. ముందుగా పెరుగు 1 కప్పు వరకు తీసుకుని ఒక కుండలోకి పోసుకోండి. ఈ లస్సీ చేయడానికి ఎప్పుడు కూడా కమ్మటి పెరుగు అయితేనే బాగుంటుంది. పుల్లటి పెరుగు అయితే అంతగా బాగోదు. తర్వాత అందులోనే 1 గ్లాసుడు వరకు చల్లటి నీళ్లు కూడా పోసుకోండి. ఈ నీళ్లు పోసుకోవడానికి కొలతేమీ లేదండి. మీరు తాగే మజ్జిగ చిక్కదనాన్ని బట్టి నీళ్లు పోసుకోవచ్చు. అందులోనే ఒక 4 లేదా 5 వరకు ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోండి. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. నేనైతే 4 టీ స్పూన్ల వరకు షుగర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక చిటికెడు వరకు ఇలాచీ పొడి కూడా వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, నచ్చితే వేసుకోవచ్చు. ఇప్పుడు కవ్వంతో గానీ విస్కర్తో గానీ ఈ పెరుగుని ఒక 2-3 నిమిషాల వరకు బాగా చిలకాలి. ఈ పెరుగుని ఎంత వీలైతే అంత మెత్తగా గడ్డలు లేకుండా క్రీమీగా వచ్చేంత వరకు కవ్వంతో బాగా చిలకండి. మీరు కావాలనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కానీ మీకు కుదిరితే గనక మజ్జిగని ఈ విధంగా కుండలోనే చేసుకోవడానికి చూడండి. అప్పుడు రుచి చాలా బాగుంటుంది. ఈ విధంగా మజ్జిగను కుండలోనే చేసుకుని పైన ఒక మూత పెట్టేసి 1 గంట పాటు పక్కన పెట్టేసుకుంటే మజ్జిగ కూడా బాగా చల్లబడుతుంది. అప్పుడు గ్లాసుల్లో పోసుకుని చల్లచల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కుండ లేనట్లయితే గిన్నెలో చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చల్లచల్లని స్వీట్ లస్సీ తయారైపోయింది. చూసారు కదా ఎంత సులువుగా తయారు చేసేసుకున్నామో. ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.